హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సివిల్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో మనం చూడబోయే టాపిక్ వచ్చేసి సేఫ్ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్. సో సేఫ్ సాఫ్ట్వేర్ కంప్లీట్గా ఈటాబ్స్కి సంబంధించిందే. సో ఈటాబ్స్ ఇన్స్టలేషన్ ఎలా అయితే ఉంటుందో ఆల్మోస్ట్ మనకి సేఫ్ కూడా అలానే ఉంటుంది అనమాట. ఓకే, సో మెయిన్ పాయింట్ వచ్చేసి మనకి ఏంటంటే దీనికి కూడా సిస్టమ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి మనకి బేసిక్ కాన్ఫిగరేషన్. సో విండోస్ 7 64 బిట్ ఉంటే వెల్ అండ్ గుడ్, నో ఇష్యూ. అలాగే ప్రాసెసర్ వచ్చేసి మనకి మినిమం P4 ఉంటుంది, అదర్వైజ్ హయ్యర్ సైడ్ వెళ్ళినా కూడా గుడ్, నో ప్రాబ్లం. అట్లాగే ర్యామ్ వచ్చేసి మనకి 4GB ఆర్ అబవ్ ఉంటే మీకు ఈజీ ఉంటుంది వర్కింగ్ కోసం. లేదు ఒకవేళ మనకి 4 కంటే తక్కువ ఉందనుకోండి, 2, 3 ఆర్ సంథింగ్ లైక్ దట్, అప్పుడు మీరు ఏంటంటే కేవలం సేఫ్ వర్కే మీరు వర్క్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కోర్స్ ఈ ట్యాబ్స్ విత్ సేఫ్ కూడా మీరు వర్క్ చేయొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా వేరే అదర్ సాఫ్ట్వేర్ 3D స్టూడియో మ్యాక్స్ కానీ ఆటోకాడ్, స్టాడ్ ప్రో, అదర్ సాఫ్ట్వేర్స్ మీరు రన్ చేయడం కొంచెం టఫ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది బేసిక్ సోర్స్ మనకి ఎక్కడి నుంచి డౌన్లోడ్ మీరు చేసుకోవాలంటే ఇంటర్నెట్ నుంచి. సో ఇది మనకి వెబ్సైట్, అందులో మీరు సేఫ్ అని టైప్ చేస్తే మనకి ఆల్మోస్ట్ అన్ని వర్షన్స్ ఉంటాయి, ఈవెన్ ఇంక్లూడింగ్ రీసెంట్ వర్షన్స్ కూడా ఉంటాయి. లేదు మీకు దొరకలేదు అంటే కనుక బెటర్ మీరు నాకు జస్ట్ ఒక రిక్వెస్ట్ పెట్టండి మెయిల్కి, నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను సాఫ్ట్వేర్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఏంటంటే మీకు విన్జిప్ వింటర్ ఐడియానే ఉంటుంది, జిప్ చేసిన ఫైల్స్ని అన్జిప్ చేయడానికి, ఎక్స్ట్రాక్ట్ చేయడానికి. అది కాకుండా మీరు బెటర్ 7zip అనే సాఫ్ట్వేర్ కూడా యూస్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఫోల్డర్స్ ఇవన్నీ అన్జిప్ చేయడానికి ఇది కొంచెం యూస్ఫుల్ మీకు. ఓకే, బెటర్గా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ మీరు ఇంతకుముందు ఏమన్నా సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తుంటే ఈ ట్యాబ్స్ కానీ సేఫ్ కానీ అలాంటివి ఏమన్నా, అంటే ఎక్స్క్లూజివ్ ఇప్పుడు మనం సేఫ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పాతవి ఏమైనా ఉంటే కంప్లీట్గా తీసేసేయండి, అన్ఇన్స్టాల్ చేసేసేయండి, రిమూవ్ చేసి ఫ్రెష్గా ఒకసారి రీస్టార్ట్ చేసిన తర్వాత మీరు ఫ్రెష్ ఇన్స్టలేషన్ స్టార్ట్ చేసుకోండి. దట్స్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంపార్టెంట్ పాయింట్, పాస్వర్డ్. దేనికంటే మీరు ప్రత్యేకంగా ఈ వెబ్సైట్ నుంచి మీరు ఇండివిజువల్గా డౌన్లోడ్ చేసుకున్నా, లేదంటే నేను మీకు ఒకవేళ ఫార్వర్డ్ చేసినప్పుడు మీరు ఫైల్స్ అన్జిప్ చేసేటప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది. సో ఇది పాస్వర్డ్ మీరు నోట్ చేసుకోవచ్చు, అదర్వైజ్ మీరు వాట్ ఈస్ దట్ మీకు ఇంటర్నెట్లో కూడా ఇది దొరుకుతుంది అనమాట. రైట్, మన ప్రొసీజర్కి వెళ్ళిపోతే సాఫ్ట్వేర్ ఫోల్డర్ మనం ఓపెన్ చేస్తాం. ఫస్ట్ ఏంటంటే ఇది మీరు అన్జిప్ చేయడానికి ట్రై చేయండి. సో మీరు ఇది ఓపెన్ చేసినప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది. సో పాస్వర్డ్ ఏదైతే ఇక్కడ నేను మీకు చూపించానో ఇది మీరు కాపీ చేసుకొని ఇక్కడ మీరు పేస్ట్ చేసుకుంటారు. చూసే ఓకే, ఎక్స్ట్రాక్షన్ అడుగుతుంది. డెస్క్టాప్లో నేను ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాను. సో స్ట్రైట్ అవే డెస్క్టాప్ మీద ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. వేసే ఓకే. సో ఎక్స్ట్రాక్షన్కి తక్కువ టైం పడుతుంది, ఎందుకంటే ఇది చిన్న ఫైల్ కాబట్టి. ఓకే, రైట్, కంప్లీటెడ్. సో ఇప్పుడు మీరు ఈ ఫోల్డర్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అంటారు. తీసే ఎస్, ఇన్స్టలేషన్ స్టార్ట్ అవుతుంది, ప్రొవైడెడ్ మనకి ఎలాంటి ఇష్యూస్ లేకపోతే సిస్టమ్కి సంబంధించి. ఓకే, సో ఈ ఇన్స్టలేషన్ కంప్లీట్గా ఇది ఫిల్ అయితే మనకి మెయిన్ విండో ఒకటి ఓపెన్ అవుతుంది అనమాట. సో అందులో మనం వాట్ ఈస్ దట్ మెయిన్ ఇన్స్టలేషన్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ మనకి విండో వస్తుంది, ఇందులో మీరు జస్ట్ నెక్స్ట్ అనండి, యాక్సెప్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ యూజర్ నేమ్ ఆర్ మీ ఫర్మ్ నేమ్ ఏదైతే అది నోట్ చేస్తారు. నెక్స్ట్ నెక్స్ట్ ఇన్స్టాల్. సో ఈ మెసేజ్ వచ్చినప్పుడు జస్ట్ ఎస్ అనండి. ఓకే ఓకే, కంటిన్యూ హౌఎవర్ వాజ్ నాట్ కంప్లీటెడ్. ఓకే, సో ఫినిష్ అనండి. సో ఫినిష్ అన్న తర్వాత నెక్స్ట్ మనం క్రాక్ ఫైల్ చేయాలి. సో దీనికోసం మళ్ళీ మనం సాఫ్ట్వేర్లోకి వెళ్తున్నాం. సాఫ్ట్వేర్ ఫోల్డర్ ఏదైతే ఉందో అందులోకి వెళ్ళి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మన సెకండ్ పార్ట్. సో ఇది మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు పాస్వర్డ్ పేస్ట్ చేసి ఓకే అంటే మనకి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. కాకపోతే చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇంటర్నెట్ అలాగే యాంటీవైరస్ అలాంటివి మ్యాక్సిమం ఆఫ్ చేయడానికి ట్రై చేయండి. సో నేను ఒక 10 minutes ఆఫ్ చేసుకుంటున్నాను యాంటీవైరస్ని. ఇప్పుడు మీరు
ఓకే అనండి. ఎక్స్ట్రాక్ట్ డెస్క్టాప్లో నేను ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాను. ఇఫ్ ఐ సే ఓకే అండ్ ఓకే ఫినిష్ అయింది, క్లోజ్. ఎస్, ఇది మన క్రాక్ ఫోల్డర్. సో ఇది మీరు ఓపెన్ చేస్తే ఈ ఫైల్ ఏదైతే ఉందో దీన్ని ఇమీడియట్గా వర్క్ చేయండి. ఎందుకంటే 10 minutes లోపల వర్క్ చేయకపోతే యాంటీవైరస్ మళ్ళీ యాక్టివేట్ అయింది అనుకోండి, ఈ ఫైల్ కంప్లీట్గా పోతుంది. ఎందుకంటే ఈ క్రాక్ ఫైల్స్ అన్నీ యాంటీవైరస్ రిలేటెడ్ ఉంటాయి. బట్ నో ప్రాబ్లం, నో హార్మ్. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అన్నారు, ఎస్. సో ఇక్కడ ప్రొసీజర్లో భాగంగా సిఎండిలో వర్క్ ఉంటుంది అండ్ ఇక్కడ ఒక కీ ఇవ్వండి, ఎంటర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, ఇచ్చిన తర్వాత మీకు ఈ ఫైల్ ఒకటి ఫామ్ అయింది, కొత్త ఫైల్. దీని మీద రైట్ క్లిక్ చేసి కాపీ అనండి. నెక్స్ట్ మీ ఐకాన్ ఉంది కదా, సేవ్ 2016, దీని మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లో ఫైల్, ఓపెన్ ఫైల్ లొకేషన్ అనండి. సో ఇక్కడ రైట్ క్లిక్ చేసి మీరు పేస్ట్ చేసుకోండి, కాపీ అండ్ రీప్లేస్, కంటిన్యూ. ఫినిష్ అయిన తర్వాత ఒక చిన్న రిఫ్రెష్ ఇవ్వండి, రిఫ్రెష్, ఓకే, అప్లై, కంటిన్యూ, ఓకే. సో దీంతో మన మెయిన్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. బట్ స్టిల్ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది, ఏంటంటే ఇదంతా ఫినిష్ అయిన తర్వాత కూడా మనకి వాట్ ఈస్ దిస్ లైసెన్స్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి చాలామందికి. చాలా వరకు ఏం చేస్తారంటే ఇన్స్టలేషన్ క్రాక్ వర్క్తో ఫినిష్ చేసేస్తారు. బట్ అది కాదు పాయింట్. రన్ యాజ్ స్టేట్ అనేది ఒకటి యూస్ చేయాలి మనం. సో దీన్ని కూడా మీరు ఓపెన్ చేయండి, ఓపెన్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. సేమ్ యాజ్ యూజువల్ డెస్క్టాప్ మీదకే ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాం. ఓకే అండ్ ఓకే, ఎక్స్ట్రాక్షన్ ఫినిషెస్, క్లోజ్ చేసేయండి ఎవ్రీథింగ్. ఇది రన్ యాజ్ డేట్ అనమాట. సో ఈ రన్ యాజ్ డేట్ వచ్చేసి మనకి ఏంటంటే, సో నేను ఒక స్పెసిఫిక్ డేట్ మీకు చెప్తాను. సో మీరు జస్ట్ ఆ డేట్ ఫాలో అవడానికి ట్రై చేయండి. సో బిఫోర్ దట్ మీరు ఇది ఓపెన్ చేసి 32-bitకి రండి. 32-bitకి వచ్చేసి ఇక్కడ రన్ యాజ్ డేట్ అనండి. ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగానే మీరు ఇది బ్రౌజ్ చేసి ఈ ఫైల్ ఇక్కడ పెడతారు. ఓకే, ఈ డేట్ మీరు అడ్జస్ట్ చేయండి క్యాలెండర్ నుంచి. తర్వాత సో ఆల్రెడీ ఏదైనా ఫోల్డర్ ఉన్న ఐకాన్ ఉందనుకోండి, అది తీసేసేయండి. తీసేసి మీరు ఇక్కడ ఫ్రెష్గా సేవ్ 2016 అని టైప్ చేసుకొని క్రియేట్ డెస్క్టాప్ షార్ట్ కట్ అనండి అండ్ రన్ అనండి. సో నెక్స్ట్ మనకి ఏంటంటే సాఫ్ట్వేర్ ఓపెన్ అవుతుంది. మీకు సాఫ్ట్వేర్ వర్కింగ్ అనడానికి ఇది మెయిన్ రెఫరెన్స్ అనమాట. టిప్ ఆఫ్ ది డే అని చెప్పి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ స్టెప్, ప్రీవియస్ స్టెప్, ఓకే అంటే అయిపోతుంది. సో ఫైల్లో మీరు జస్ట్ ఓపెన్కి వెళ్ళి రెఫరెన్స్ ఫైల్స్ ఒకసారి ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. సో బేసిక్గా సి డ్రైవ్లోనే ఉంటుంది. x86 ఫోల్డర్ అండ్ కంప్యూటర్స్ అండ్ స్ట్రక్చర్స్లో సేవ్ 2016లో ఇక్కడ మీకు వెరిఫికేషన్ అని కనిపిస్తుంది. ఇందులో ఏదో ఒకటి అనాలిసిస్ ఎగ్జాంపుల్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా ఒక ఫైల్ పట్టుకొని జస్ట్ ఓపెన్ అనండి. ఓపెన్ అయిన తర్వాత మనకి ఏంటంటే సాఫ్ట్వేర్లో ఆ ఫైల్ ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయితేనే మనకి వాట్ ఈస్ దిస్ సాఫ్ట్వేర్ ప్యూర్గా వర్క్ అవుతున్నట్టు లెక్క. లేదంటే మనకి ఇష్యూస్ ఉన్నట్టే. మళ్ళీ కంప్లీట్గా రిమూవ్ చేసి ఫ్రెష్గా ఇన్స్టలేషన్ చేయడానికి ట్రై చేయండి. ఇన్స్టలేషన్, క్రాక్, ఫైనల్గా రన్ యాజ్ డేట్. రన్ యాజ్ డేట్లో కూడా చివరిగా మెయిన్ పాయింట్ ఏంటంటే 64-bit ట్రై చేయండి నేను చెప్పిన ప్రొసీజర్లో. అది వర్కౌట్ అవ్వకపోతే రన్ యాజ్ డేట్లోనే 32-bit ట్రై చేయండి. ఓకే, నేను మీకు 32-bit చేసి చూపించాను. సో అది వర్క్ అయింది. ఓకే, దట్స్ ఇట్. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. చివరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.